ఇట్లాంటి అరిషడ్ వర్గాలు ముఖ్యంగా ఈ అలవాట్లు, వ్యసనాలు, దుర్వ్యసనాలు కానీ ఏదన్నా వ్యసనాలు, స్వామి వివేకానంద అంటాడు, వ్యసనము అనేది అలవాటుగా మన లోపల ప్రవేశించి అది అవసరమై కూర్చుంటుందట. ఇవాళ అలవాటుగా వస్తుంది, రేపు అది అంటే వితౌట్ దట్ వి కెనాట్ సర్వైవ్, అట్లా అవసరమై కూర్చుంటుందట. అయితే వీటిని మనం తీసేస్తాము, ఎంత బాగా ఆలోచించి మన మనసులో నుంచి, మన మెదడులో నుంచి, ఆలోచన నుంచి తీసేస్తామని పోయినట్టే పోతాయి, కానీ మళ్ళీ వస్తాయి అని ఒక ఉపమానం. ఎట్లా అనంటే, ఒక భార్యాభర్తలు అనుకుంటారట, మనం రేపటి నుంచి రోజు ఒక అతిథికి అన్నం పెట్టి తర్వాత మనం భోజనం చేసుడు చాలు చేద్దాము అని ఓకే అనుకుంటారు. ఆ రోజు మంచిగా అమ్మగారు వంట చేసిన తర్వాత ఈ అయ్యగారు బయటకు పోయి చూస్తారట, వాళ్ళని నత్తురా అని చెప్పేసి. ఒక సాధువు ఒక మనిషి అట్లా వస్తాడు, దండం పెట్టి లోపలికి తీసుకొని పోయి, ఇది మా నియమం ఉన్నది కొద్దిగా రండి అని ఆయనకు మంచిగా కాళ్ళు గాడికి భోజనం పెట్టి తినబెట్టి తోలేస్తారట. రేపు అదే సమయానికి మళ్ళీ నిల్చుంటారట. మళ్ళీ నిల్చుంటే సేమ్ మనిషి మళ్ళీ వస్తారట రెండోసారి, మూడో రోజు, నాలుగో రోజు, ఆరో రోజు, ఇట్లా రిపీటెడ్లీ అదే మనిషి డైలీ వస్తుంటే వీళ్ళుండి ఈయనకు మనకు రోజుకొక మనిషి, కొత్త మనిషి వస్తే అదొక మంచిగా అనిపిస్తుంది. కానీ రోజు వీడు మన ఇంటి కోసమే కాచి కూర్చున్నట్టు అనిపిస్తుంది. దీనికి ఎట్లా అని మనం ఒక నాటకం ఆడదాము అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు ఒక నాటకం, స్వామి అట్లా పుట్టిస్తాడు కథ, నాటకం ఆడదామని పుట్టిస్తాడట. ఏం నాటకం అని అంటే, చూడు అమ్మ, రేపు ఆయన వచ్చేటప్పుడు ఆయన వస్తాడు, వచ్చి నిల్చోగానే మన ఇంట్లోకి వెళ్ళి ఆయనకు కేకలు వినిపించాలి. నేను నిన్ను, ఆయన వచ్చి దర్వాజాలు నిల్చోగానే నేను నిన్ను ఒక్కటి ఉట్టిన కొట్టినట్టు చేస్తా, నువ్వేం చేయాలా, ఏడ్చినట్టు చేయాలా. ఈ లోపల వీళ్ళిద్దరు నిలబెట్టుకుంటారు, నాకేం పెడతారని నేను వెళ్ళిపోతాడు. అప్పుడు మనం కొత్త మనిషి కోసం చూద్దామని చెప్పేసి అనుకుంటారట. అనుకొని మరుసటి రోజు వస్తుంది, సేమ్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ 1 2 3 అని చాలు చేస్తారు యాక్షన్. ఈయన కొడతాడు, అమ్మగారు ఏడుతుంది, ఈయన చూస్తాడు, రిటర్న్ వెళ్ళిపోతాడు. పోయినాక, ఏమే నేను నిన్ను ఊరికే కొట్టినా దెబ్బ తగిలిందా, నువ్వు మంచి యాక్షన్ చేసినావు, దెబ్బ తగిలిందా, ఏడిసినావు అని అంటున్నాడు. అంటే నేను మాత్రం నిజంగా ఏడిచింది, నేను ఏడిసినట్టే చేసిన, నేను ఇట్లా చేసినా అని అంటుందట ఆమె. అనగానే ఈయన చుట్టము దర్వాజాలు నిల్చుంటాడు, దర్వాజా బయట నిల్చుండి, నేను కూడా పోయినట్టే పోయినా, ఎక్కడ పోయినా నేను ఈయన ఉన్నా అని చెప్పేసి అత్తడట. అట్లా మన లోపల ఉన్న వ్యసనాలు అనేటివి అవి మనం నమ్మిస్తాయి, పోయినట్టే పోతాయి, కానీ మన తలుపు దగ్గరనే ఉండి మళ్ళీ లోపలికి ప్రవేశిస్తాయని ఇట్లాంటి ఉపమానాలు. చిన్న ఎంత మన వ్యసనము పోయినట్టు పోయి మళ్ళీ గేటు దగ్గరనే ఉంటుంది అనేదానికి ఎంత మంచి ఉపమానం, అది ఎట్లా ఆలోచిస్తాడో స్వామి. జై శ్రీరామ్.